వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంద్రకీలాద్రి దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఈ గుడి చాలా ఫేమస్ అండి. పురాతన కాలం నాటి గుడి అండి ఈ గుడి. ఇక్కడ స్వామివారు ఎంత ఫేమస్ అంటే మామూలు ఫేమస్ కాదండి. ఇక్కడ విశేషం ఏంటో తెలుసా అండి? పిల్లలు లేని వాళ్ళు, జాబులు లేని వాళ్ళు, నెక్స్ట్ రుణబాధలు ఉన్నవాళ్ళు, రావాల్సిన అప్పులు రావాల్సిన వాళ్ళు, ఇలా చాలా కోరికలు ఉన్నవాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుందటండి. ఈ గుడి వచ్చేసి మనకి 1 టౌన్లోని రథం సెంటర్ అని ఉంటుందండి. రథం సెంటర్ పక్కనే బ్రాహ్మణ వీధి అని ఉంటుంది. బ్రాహ్మణ వీధిలోంచి ముందుకు వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే ఎవరైనా చెప్తారండి. చూడండి, ఇది మెట్ల మార్గం అండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా మెట్ల మార్గం ముందు ఫస్ట్ పైకి వెళ్ళగానే రామలింగేశ్వర స్వామి వారు ఉంటారండి. ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామివారు అంటే మన శివయ్య అండి. ఇక్కడ రామలింగేశ్వర స్వామివారు జస్ట్ కొంచెం క్లియర్గా వినండి. అన్ని మెట్లు కలిసే ఉంటాయి. అలా పక్కగా వెళ్ళగానే మళ్ళీ కొన్ని మెట్లు వస్తాయి. ఆ పైన కనిపిస్తుంది చూసారండి, ఇది మొత్తం వచ్చేసి వైకుంఠ నారాయణమూర్తి, వెంకటేశ్వర స్వామి ఇలా కింద ఉంటారండి. కొండ పైన మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. ఇది కొండ కింద అండి, అంటే కొండకు ముందు భాగంలో ఉంటుంది. పైన కనిపిస్తుంది చూడండి. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి వస్తారండి. ఇక్కడ విశేషం ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి చిన్న బాలుడి రూపంలో చాలా బాగుంటారండి. చాలా ముద్దుగా ఉంటారు. విశేషంగా అనిపించిందండి నాకు. బాలుడి రూపంలో, చిన్న పసిబాలుడి రూపంలో ఉండి అభిషేకం చేస్తూ ఉంటారు. నేను గుడి బయట మాత్రమే తీసానండి. గుడి లోపల నేను అడగలేదండి, తీయలేదు లోపల ఎక్కడా కూడా. కానీ ఈ గుడి చాలా చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి. చాలా మెట్లు ఉంటాయి. ఈజీగా 200-300 మెట్లు ఉంటాయండి. కానీ ఈజీగా ఎక్కేయచ్చు. ఇక్కడ ఈ కొండ మీద నుంచి చూస్తే విజయవాడ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ గుడి చాలా చాలా ఫేమస్ అండి. మనం అనుకున్న కోరికలు ఈ స్వామివారు తప్పక మనకి తీరుస్తారు. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామివారు కనిపిస్తారండి. దాని పక్కనే సత్యనారాయణ స్వామి చూడండి, అమ్మవారు, ఇంకా చిన్న గుళ్ళు ఉన్నాయండి. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇలా గుడి దిగగానే పక్కకి మళ్ళీ వెనక్కి మెట్లు ఉంటాయండి. ఆ పక్కగా వెళ్తే ఈ గుడి నిర్మాణంలో ఉందండి. దాని పక్కన ఇంకొక గుడి ఉంది. దాని పక్కన కోనేరు కూడా ఉందండి. కానీ అది వాడకంలో లేదు, పాడుబడిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడి నిర్మాణంలో ఉన్న గుడిలో అర్ధనారీశ్వరులాగా స్వామి ఉన్నారండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి కూడా ఫేమస్ అండి. చూడండి, చాలా బాగా దర్శనమిస్తారు. వ్యూ చూడండి ఎలా బాగుందో. తప్పకుండా విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దర్శించుకోండి.